చర్చా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి కూడా నమస్కారం. నేను ఈరోజు మిస్టీరియస్ రూమ్ నెంబర్ 113 ఈ విషయం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది రియల్గా జరిగినటువంటి సంఘటన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి నిజ జీవితంలో ఉండే సమస్యలు కానీ, అవగాహన కానీ, అనుభూతులు కానీ అది కొంతవరకు మనసు వరకు పరిమితం అవ్వచ్చు, లేదా జరిగి ఉండొచ్చు, కొంత నా భ్రాంతి కూడా ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ జరిగినట్టు మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రేపు భవిష్యత్తులో నేను రాయబోయే పుస్తకంలో నా జీవిత సంఘటనలు మీకు కొంతవరకైనా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో తెలియచేయడం జరుగుతుంది. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను అప్పటికి హైదరాబాద్లో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. దీని మీద నేను ఏంటంటే హెచ్ఆర్ యాక్టివిటీస్ గురించి బ్రాంచ్లకు కూడా వెళ్తూ ఉండేవాడిని రాష్ట్ర వ్యాప్తంగా. అప్పటికి అన్డివైడెడ్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు కలిసే ఉన్నాయి. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా హెచ్ఆర్ యాక్టివిటీస్ నేనే చూసేవాడిని. సో ఇందు నిమిత్తం నేను ఏం చేశానంటే కర్నూలు బ్రాంచ్కి వెళ్ళటం జరిగింది. అందులో కొన్ని హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ వాటి గురించి. సో వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే హెచ్ఆర్ మేనేజర్కి వాళ్ళు చాలా మంచి కన్సల్టేషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక థర్డ్ ఏసీ హోటల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే హెచ్ఆర్ అనేటప్పటికీ రిక్రూట్మెంట్. సో వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఒక థర్డ్ ఏసీ మామూలుగా ట్రైన్స్కి వాటికి ఇచ్చేవాళ్ళు, అలాగే ఏసీ రూమ్స్ లాడ్జెస్ వాటిలో ఇచ్చేవాళ్ళు. చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచేవాళ్ళు. అది నిజంగా వాళ్ళ గొప్పతనం. సో ఈ క్రమంలో ఒక 3 స్టార్ ర్యాంకింగ్ ఉన్నటువంటి హోటల్లో నేను అకామిడేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 డేస్ నాకు ఉన్నటువంటి ప్రోగ్రాము. సో 2 డేస్లో నెక్స్ట్ డే వచ్చేప్పటికి ఇంకా తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. అది 3 o'clock కర్నూలు నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి వెళ్ళిపోవాలి. సరే ఈ 2 రోజులు కూడా ఒక పేరు చెప్పదలుచుకోలేదు, హోటల్ పేరు. అది ఈ విషయంలో చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఆ స్టార్ హోటల్లో నేను అకామిడేషన్ తీసుకున్న తర్వాత నాకు అలాట్ చేసినటువంటి నెంబరు 113. ఈ 113 యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో నేను వెళ్ళినప్పుడు ఈ రూమ్ ముందు పెద్ద ఆంజనేయ స్వామి పటం వేలాడదీస్తుంది. జనరల్గా హోటల్స్లో ఏ విధమైనటువంటి ఫొటోస్ పెట్టరు, పెద్ద వాల్ పోస్టర్ లాగా ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది కొంతవరకు. యాక్చువల్గా ఆ మొత్తం ఆ వింగ్ అంటే సెకండ్ ఫ్లోర్ వింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ పర్యవేక్షణ అంటే సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఒక టేబుల్ ఒక కుర్చీ వేసుకొని నా రూమ్కి ముందే ఉండటం జరిగింది. ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఆ టేబుల్కి ఆయన కట్టేసుకొని ఉన్నాడు. అది నాకు విచిత్రంగా అనిపించింది. జనరల్గా ఇలాంటి పరిస్థితి హోటల్స్లో ఉండవు. సరే అది మామూలుగా ఏదైనా అభిమానంతో పెంచుకోవాలని వచ్చిన ఉద్దేశంతో నేను ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. రూమ్ నెంబర్ 113. సో మార్నింగ్ అంతా కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. హెచ్ఆర్ రిక్రూట్మెంట్ వర్క్స్ అన్నీ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా రాత్రి అప్పటికి 7:30 అలా అవుతుంది. అప్పట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయండి. మార్కెట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ అంత బాగా పాపులర్ అవ్వాల. కొత్త పెద్ద వాళ్ళందరూ వాడటం అనేది జరుగుతోంది. కామన్ మ్యాన్కి ఇంకా రీచ్ అవ్వలేదు, అపార్ట్మెంట్స్కి వాటికి రాలేదు. సరే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ టీవీ అది చూస్తున్నప్పుడు నన్ను ఎవరో చూస్తున్నారు అనే ఫీలింగ్ నాకు కలిగింది. అంటే ఎవరో నన్ను పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు అని. చూస్తే అక్కడ సీసీ కెమెరాస్ లేవు. మొత్తం అణువణువునా కూడా అబ్జర్వేషన్ చేశాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను అప్పటికి 12 సంవత్సరాలు పనిచేసి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఒక 3.5 years వర్క్ చేశాను. కాబట్టి అక్కడెక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. సరే నాకేదైనా భ్రమ కలుగుతుందేమో అని అనిపించింది. ఎవరో నా పక్కన కదులుతున్నట్టు, ఎవరో మనిషి ఉన్నట్టు, అలికిడిగా ఉన్నట్టు ఇలాగ అనిపించడం ప్రారంభించింది. ఏదైనా భ్రాంతి అయి ఉండొచ్చు, లేకపోతే నేను వర్క్ స్ట్రెస్ వల్ల నేను అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్పేసి నేను పడుకొని నిద్రపోయాను. అంతవరకు నాకేమీ అనుభూతులు కూడా ఇంకేమీ కలగల. సరే మార్నింగ్ లేచాను, మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని వచ్చాను. నేను చెప్పాను కదా 2.5 days షెడ్యూల్ అని చెప్పి. సెకండ్ డే మళ్ళీ 7:30కి నేను చల్లగా ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని అలా వచ్చేప్పటికి 7:30 అయింది. సేమ్ అలాగే మళ్ళీ అదే రకమైన అనుభూతి. ఎవరో నన్ను పర్యవేక్షిస్తున్నారు, నా పక్కన కదలాడుతున్నట్టు ఇలా భ్రాంతి అయితే కలుగుతోంది. సరే పడుకొని నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత కలలో నిజంగా జరిగింది, కల్లో జరిగిందండి. కల్లో ఒక లేడీ మంచి బంగారం అది వేసుకొని బాగా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి
కన్నీళ్లు పెట్టుకొని ఏడవటం, తన బాధలేవో చెప్పుకోవడానికి ప్రయత్నించడం. దాదాపుగా నేను పడుకున్నప్పటి నుంచి ఇదే కళ కంటిన్యూ అవుతుంది. జనరల్‌గా కళ్ళనేవి వస్తూ ఉంటాయి. మనం అది పెద్ద సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి. ఆవిడేదో తన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఏడుస్తుంది. అదేమో మనకు అర్థం కాని పరిస్థితి. ఆ కళ కంటిన్యూ అవుతోంది. ఏదో కళ ఒక పావుగంట, అరగంట వచ్చేసి వెళ్ళిపోతే అది వేరే విషయం. సరే 4 గంటలకి సడన్‌గా నిద్ర లేచాను. ఏంటిది ఎప్పుడు ఈ రూమ్‌కి వచ్చినప్పటి నుంచి నాకేదో తేడా కొడుతోంది. ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలుగుతోంది. పీస్‌ఫుల్‌గా ఉండట్లేదు. నేను పీస్‌ఫుల్‌గా ఉండట్లేదా? లేకపోతే నా వర్క్ స్ట్రెస్ వల్ల నేను అలా ఫీల్ అవుతున్నానా? ఏమో నాకైతే అర్థం కాల. సరే ఇంక 4 నుంచి నిద్ర పట్టలేదు. 5 గంటలయింది. 5 గంటలకి నేను రిసెప్షన్‌కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, "బాబు ఇక్కడ ఈ రూమ్‌లో అంతకుముందు ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా?" అన్నా. "ఏ ఇన్సిడెంట్స్ సార్?" అన్నారు. "అంటే ఎవరైనా ఇక్కడ చనిపోవటం గాని అలాగేమైనా జరిగిందా?" అన్నా. "లేదు సార్, ఇది చాలా ప్రెస్టీజియస్ హోటలు. ఇక్కడ అలాంటివి జరిగేటువంటి ఇదే ఉండదు. మేము చాలా కేర్ తీసుకుంటాం." అంటే అప్పటికి నేను రెగ్యులర్‌గా ఆ హోటల్‌కి వస్తుండేవాడిని. అంతకుముందు కూడా విజిట్స్‌కే వచ్చినప్పుడు ఆ హోటల్‌లో వచ్చేవాడిని. కానీ ఈ రూమ్‌లో ఇప్పుడు 113లోకి రావటం అదే మొదటిసారి. నేను చెప్పాను, "నేను మీకు రెగ్యులర్ కస్టమర్‌ని. నేనేమి ఇది ఎవరికో పబ్లిసిటీ ఇవ్వడానికి కాదు. నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే." "ఏంటి సార్ ఇబ్బంది?" అన్నారు. చెప్పాను. ఇలాగ నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు ఎవరో ఇలా నా అనుభూతులన్నీ కూడా చెప్పాను. అతను నవ్వాడు. నవ్వి, "ఏం లేదు సార్, ఈ స్టార్ హోటల్‌కి దగ్గరలో శ్మశానం ఉంది. ఆ శ్మశానం వంట వల్ల మీకు ఏమైనా అలాగ అనిపిస్తోందేమో" అన్నాను. "లేదు లేదు, నాకేదో మాత్రం సంథింగ్ తేడాగా అనిపిస్తుంది. మీరేమనుకోవద్దు" అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో మళ్ళీ నేను లిఫ్ట్ చేశాను. అతను అడిగాడు, "సార్, మీరెప్పుడు మాకు రెగ్యులర్ కస్టమరు. మీరు మీ అభిప్రాయాలన్నీ చెప్పారు. మీరు ఎలా గెస్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంత ఓపెన్‌గా మీరు మాట్లాడారు. నేనే మీకు ఓపెన్‌గా చెప్తున్నాను. మీరున్న రూమ్‌లో 6 నెలల క్రితం ఒక జంటొచ్చింది. వాళ్ళు యాక్చువల్‌గా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నట్టున్నారు. స్ట్రెస్‌తో వాళ్ళు ఆ రూమ్‌లో దిగారు. హస్బెండ్ ఏమో పాయిజన్ తీసుకొని చనిపోయాడు. మీరు పైన ఉన్నటువంటి అది ఏసీ రూము, పైన ఫ్యాన్ కూడా ఉంటుంది కదా! ఆ పైన ఫ్యాన్‌కి ఒక లేడీ ఉరిపోసుకొని చనిపోయిందండి" అని చెప్పాడు. చెప్పేటప్పటికి నేను ఒకసారి స్టన్ అయిపోయాను. నిజంగా కదా! ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమంది ధైర్యంగా ఎదుర్కోవాలి అలాంటి విషయాలు. కానీ ఇలా పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పు. నేను అలాంటివి సమర్థించను కూడా. ఏదేమైనా నా మనసు ఒకసారి కలత చెందింది. అంటే ఈ జరిగిన పరిణామాలకి ఆ వస్తున్న యువతి కల్లో కనపడటానికి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ, నా మనసుకి ప్రతి వ్యక్తికి కూడా సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. కొంతమందికి అది ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కొంతమంది జరగబోయే సంఘటనలు కూడా మనసుకి తెలుస్తూ ఉంటాయి. ఇది సైంటిఫిక్‌గా ప్రూవెన్ అవుతుందా లేదా నేను అంత డిస్కషన్‌లోకి వెళ్ళను కానీ, నాకు జరిగిన అనుభవం యాజ్ ఇట్ ఈస్‌గా అయితే చెప్తున్నాను. సరే నా మనసు బాధపడింది. సరే నేను ఎలానో ఆ రోజు ఇంకా హాఫ్ డే వెళ్ళిపోవాలి. కాబట్టి నా లగేజ్ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకొని 9:00కి వెహికల్ వచ్చింది. జనగా ఎలాగ డీలర్‌షిప్ ఎలా ఉంటుందంటే వెహికల్ కూడా పంపిస్తారు. ఆ పంపించిందే వెంటనే అందులో లగేజ్ అది పెట్టుకొని నేను ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ కర్నూలు బ్రాంచ్‌కి వెళ్ళి మళ్ళీ నా వర్క్స్ అన్నీ చూసుకొని మధ్యాహ్నం 3 గంటలకి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఉంది. దానికి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ అనుభవాలు నా కొలీగ్స్‌కి చెప్పారు. అదేంటంటే నాతో పాటు అప్పుడు ఎక్కువగా ఈ వర్క్స్ మేనేజరు రమేష్ అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన కొండాపూర్ దగ్గరలో ఉంటున్నారు. అలాగే నాతో పాటు ఇంటర్నల్ ఆడిట్ మూర్తి గారు అని చెప్పి ఆయన ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు వచ్చింది ఇండివిజువల్‌గా వచ్చాను. సరే వాళ్ళు కూడా నమ్మారో లేదో నాకు తెలియదు కానీ, మామూలుగా నా అనుభూతులైనా ఉండొచ్చు, వినుండొచ్చు. వాళ్ళే పెద్ద భావ ప్రకటన మిగతా వాళ్ళు ఎవరు పెద్ద చేయలేదు. అయిపోయింది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నాకు రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్‌లో మళ్ళీ కర్నూలు బ్రాంచ్‌కి రావాల్సి వచ్చింది. అప్పుడు ఒక ఇంటర్నల్ ఆడిట్ వర్క్ కూడా ఉంది. ఇంటర్నల్ ఆడిట్ అనేటప్పటికీ ఈ హెచ్ఆర్ సైడ్ ఒకళ్ళు ఉంటారు. వర్క్స్ మేనేజర్ రమేష్ ఆ రోజు వచ్చారు. కొన్ని ఏరియాస్‌గా నేను పూర్తిగా రాలేకపోయారు. వేరే బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోయారు. నరసింహ అని చెప్పేసి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కూడా లేరు, వేరే ఎక్కడో పనిచేస్తున్నారు. ఆయన వచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి. ఇద్దరం వచ్చాం ఆ రోజు. వర్క్స్ మేనేజరు రమేష్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ ఒక రూమ్ అలాట్మెంట్ చేశారు.
నాకు సెపరేట్‌గా ఒక రూమ్ అలాట్ చేశారు. వాళ్ళకి అలాట్ చేసిన రూమ్ ఏంటంటే, మళ్ళీ రూమ్ నంబర్ 113. నేను వాళ్ళకి చెప్పాను. ఈ రూమ్ నంబర్ 113లోనే నాకు ఈ అనుభవం జరిగింది. నేను అక్కడ రిసెప్షన్‌లో అడిగితే ఈ విధంగా చెప్పారు. అనేటప్పటికి నా మాట మీద కొంత గురుంది. ఈ వర్క్స్ మేనేజర్‌గా ఇప్పుడు రిటైర్ అయిపోయిన రమేష్ గారికి. ఆయన ఏమన్నారంటే, "నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే రూమ్ మార్చుకోమా" అని అడిగితే, ఆ పక్కన ఉన్నటువంటి నరసింహ ఈయన పెద్ద నమ్మలేదు. ఆయన ఏమన్నారంటే, "ఇవన్నీ కొన్ని భ్రాంతులు అవ్వచ్చు సార్. ఏదో ఒక రాట అలా జరిగుండొచ్చు. అంత మాత్రాన ఈరోజు ఇలాంటివి జరుగుతాయని ఏమీ నమ్మకం లేదు. మనం ఎంతో సైంటిఫిక్‌గా ఎంతో ముందుకెళ్ళాం. కొన్ని భ్రమల్ని మనం ఇందులోకి వర్క్‌లోకి తీసుకురాకూడదు. మనం ఈ రూమ్‌లోకే వెళ్దాం. మనకేమీ జరగలేదనుకోండి, ఇది కాదు అని ప్రూవ్ అయిపోతుంది కదా" అని చెప్పి అన్నారు. సరే, అంత మాట కూడా మనం కొట్టిపారేయలేం. సో, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు రూమ్ నెంబర్ 113లోకి వెళ్ళబోయారు. వెళ్ళబోయే ముందు రమేష్ గారు నన్ను అడిగారు. అప్పుడు నా చేతిలో వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఉంగరం నాకు ఒకసారి ఇస్తారని నేను పెట్టుకుంటానంటే, "పెట్టుకోండి మీరు నైట్ అక్కడే ఉంటారు కాబట్టి పెట్టుకోండి" అని నా ఉంగరం తీసి ఆయనకి ఇచ్చాను. పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. సో, నైట్ అంతా గడిచిపోయింది. మార్నింగు ఒకళ్ళు మేమంతా కూడా 8:30కి కలిసాం. కలిసినప్పుడు అక్కడ అనుభవం ఏంటి అని చెప్పి నేను అడిగాను. అడిగేటప్పటికి ఈ నరసింహ మాత్రం చాలా ఆశ్చర్యచకితుడై చెప్పాడు, "సార్ నేను రూమ్‌లో మీ ఇద్దరం ఒకేసారి తల పెట్టుకొని పడుకున్నాం. నాకు కూడా ఏదో తెలియనటువంటి మీ భ్రాంతి నాకు కూడా కలిగింది. ఎవరో నన్ను వెనకాల నుంచి నడిచొస్తున్నట్టు, తర్వాత వాష్‌రూమ్ దగ్గర చిన్నగా తోసినట్టు వెనకాల నుంచి. అలాగే నేను పడుకున్నటువంటి ప్రాంతంలో డిస్టర్బెన్స్ కళ్ళు మీ కల కాదు గానీ నాకేదో నిద్ర పట్టకపోవడం ఇలా జరిగాయి. కాసేపటికి నిద్ర పట్టింది. లేచి చూసేటప్పటికి నేను రివర్స్ అయిపోయి ఉన్నాను. మంచం మీద నేను తల పెట్టుకున్న చోట నా కాళ్ళున్నాయి. నేను కాళ్ళు పెట్టుకున్న చోట తల ఉంది." అంటే వాళ్ళిద్దరూ పక్కపక్కనే పడుకున్నారు కదా! రమేష్ గారి తల దగ్గర ఈ నరసింహ కాళ్ళు, అలాగే రమేష్ గారి కాళ్ళ దగ్గర నరసింహ తల, ఇలాగ రివర్స్ అయిపోయి ఉన్నాను. నాకు అంతకుముందు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఏదో ఇళ్లలో మనం పడుకునేటప్పుడు అటు ఇటు తిరగటం, లేకపోతే దొల్లటం ఇలాంటివి కూడా నాకు ఎప్పుడు లేదు. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అని చెప్పి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. దాంతో నాకు అది తెలిసి రెండవ సంఘటన. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఇంకెప్పుడూ కూడా ఈ రూమ్ నెంబర్ 113లోకి మనం వెళ్ళకూడదు. ఇది ఒకరికి జరిగింది కాదు, ఇప్పుడు ఇద్దరికి జరిగింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ రెఫరెన్స్ ఉన్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారండి హైదరాబాద్లో. నేను చెప్పాను కదా, రమేష్ గారు అయితే రిటైర్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన కొండాపూర్ దగ్గరలో అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నారు. నరసింహ మాత్రం ఆటోమేటిక్లో లేరు, వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. బహుశా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా గత స్మృతులైన వెలుగులోకి వస్తాయేమో నేను కూడా ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది స్టూడియో గురించి. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఇది కూడా కొంతమంది తాప్సీ, తర్వాత అజయ్ దేవగన్ వైపు కాజోలు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, మాకేవో కొన్ని ఇలాంటి దయ్యాలు ఉన్నాయని అనుభూతులు కలిగాయని చెప్పారు. అది వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరుగుంటే జరుగుండొచ్చు, అది మనకు తెలియదు. కానీ మనకి తెలియని శక్తి అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది దైవ రూపంలో ఉంటుంది, లేకపోతే అంటే మనకి నెగిటివ్ స్పిరిట్, పాజిటివ్ స్పిరిట్. పాజిటివ్ స్పిరిట్ అనేప్పటికీ దేవుడికి సంబంధించిన అనుభూతులు కొన్ని కలుగుతాయి. నెగిటివ్ సెన్స్లో ఉండేవి ఈ దయ్యాలు అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా ఎనర్జీ అవ్వచ్చు. అలాంటివి కూడా మనకి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అనుభవాలు కొంతమంది మనసులోనే దాచేసుకుంటారు. ఇది పబ్లిక్లోకి చెప్పదలుచుకుంటే అది ఎలాంటి ఫీడ్బ్యాక్ వెళ్తుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అనుకోకుండా కూడా కొన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు తెలియని భయం ఏదో ఒకటి ఏర్పడుతుంది. కొంతమంది కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతారు, హాయిగా ప్లెజెంట్గా ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే అది మనం చెప్పలేం. అది మనిషికి సంబంధించింది. తర్వాత నేను చెప్పాను కదా, సిక్స్త్ సెన్స్కి సంబంధించింది. మన గ్రాస్పింగ్ బట్టి కొంత ఉంటుంది. వీటన్నిటికీ సైంటిఫిక్ ప్రూఫ్ మనమేమో తీసుకురాలి. కొంతమంది టెంపుల్లోకి వెళ్ళి దేవుడిని పూజిస్తే చాలా మంచి అనుభూతి పొందుతారు. వాళ్ళు మార్నింగ్ వెళ్ళి అక్కడ దైవ పూజ చేస్తే వాళ్ళకి ఒక శక్తి వస్తుంది. మేము రాత్రంతా కూడా ఆ శక్తితోనే పనిచేస్తామని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవాలయకి వెళ్ళే వాళ్ళు ఈ రకమైనటువంటి ఎనర్జీని పొందుతూ ఉంటారు. అది ఎందుకు పొందుతారు అంటే దానికి ఏమీ సైంటిఫిక్గా నేను చెప్పలేము. అందుకని మీరు చూడండి, చాలామంది టెంపుల్స్కి వెళ్ళి మార్నింగే వెళ్ళి పూజలు చేసుకొని
వస్తుంటారు. కొంతమంది ఇళ్లలోనే పూజ గదిలో కూర్చొని పూజలు చేసుకొని బయటకు వచ్చినప్పుడు వాళ్ళకంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఎవరైనా ప్రూవ్ చేయగలరా? అలాగే మీకు పౌరోహిత్యం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు పూజలు చేస్తారు. వాళ్ళ మాట ఏదైనా చెప్తే అది నిజంగా జరిగి తీరుతుంది. మీకంతా మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. మన మనసులో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి కొన్నిటికి మనం కొలమానం చేయలేం. ఇది నిజంగా జరిగిందా అంటే కొంతమందికి ఆశ్చర్యం కలగచ్చు. అబ్బాయి ఏదో చెప్తున్నాళ్లే అని కూడా అనుకోవచ్చు. నేను విట్నెస్తో సహా పేర్లతో సహా మీకు చెప్పడం జరిగింది. ఇది రెండోసారి ఎక్స్పీరియన్స్. ఏదేమైనా సరే వాటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పాజిటివ్ మైండ్తో ఉండాలి. ఫస్ట్ పాయింట్ పాజిటివ్ మైండ్తో ఉండి మనం పాజిటివ్గా కనుక ఆలోచిస్తే మనకు అంతా పాజిటివ్గా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ని మనసులోంచి చాలా వరకు తగ్గించేసుకోండి. ఒకవేళ నెగిటివ్గా మనకి ఎక్కడైనా అనిపించినా కూడా మన వెళ్ళిపోవాలని కనుక మనం పంచుకొని పెంచుకొని ఆ దేవుడిని కనుక నమ్ముకుంటే ఆ దైవశక్తి ఎప్పుడు కూడా మనకు కాపాడుతూ ఉంటుంది, ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశంతో దృష్టితో మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నా అనుభూతులన్నీ కూడా ఈరోజు మీకు చెప్తున్నాను. మీకు కనుక ఇవి నచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. చేసుకున్నట్టయితే మీకు అలర్ట్స్ రూపంలో ఈ వీడియోస్ మీకు అందుతాయి. అలాగే మాకు కూడా ఒక ఎనర్జీని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చెప్తున్నా కదా, మీరు ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే మీ అభిప్రాయాలు మీరు తెలియజేస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ నిరంతరం సపోర్ట్ కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.